వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న కాన్స్టిట్యున్సీ ఏదంటే పిఠాపురం కాన్స్టిట్యున్సీ. ఈరోజు పిఠాపురం నుంచి ప్రత్యేకించి ఈరోజు వంగ గీత వైసీపీ తరపున అక్కడి నుంచి పోటీ చేయబోతుందన్న ప్రచారం జరుగుతుంది. ఈరోజు చూసినట్లయితే కాకినాడ ఎంపీగా ఉన్నారు ఆవిడ. అలాంటి వంగ గీతను తీసుకొచ్చి పిఠాపురం నుంచి ఎందుకు జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రయోగం చేయించే ప్రయత్నం చేస్తున్నారనేది చాలామందికి అర్థం కాని విషయం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి సిట్టింగుల మార్పు విషయాన్ని ఆయన తెర మీదకి తీసుకొచ్చారో అదే స్థాయిలో ఎంపీలు ఉన్న చోట ఎమ్మెల్యేలుగా మారుస్తున్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని ఎంపీలుగా పోటీ చేయమంటున్నారు. ఈరోజు ఆఖరికి మంత్రులు కూడా ఈ పరిస్థితి తప్పని సిచ్యువేషన్ అయితే ఉంది ఈ రోజున వైసీపీలో. సో అలాంటి ఒక కన్ఫ్యూజింగ్ వాతావరణం అయితే ఉంది. ఇక వీటన్నిటికంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంత ప్రయారిటీగా ఫోకస్ పెట్టిన జిల్లాలంటేనే ఉభయ గోదావరి జిల్లాలని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో ప్రత్యేకించి కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఈరోజు జనసేన అండ్ దెన్ టీడీపీ కలిసి పోటీ చేయబోతున్నాయి ఉమ్మడిగా. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రాటజిక్ ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైతే వివిధ సామాజిక వర్గాల నుంచి అభ్యర్థులను అక్కడ రెండు పార్టీలు పెట్టబోతున్నాయో అక్కడ ఒక బీసీ కార్డుని జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకురావడం జరిగింది. సో ఆ రకంగా ఆ స్థాయిలో ఒక విగ్రస్ ప్రయోగాలకైతే జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెరిమెంట్స్కి అక్కడ కారణం అవుతూ వస్తున్నారు. వేరేజ్ ఇక కాకినాడ విషయానికి వచ్చినట్లయితే వంగ గీత సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న ఆమెకి టీడీపీ నుంచి ఆమె రాజ్యసభ సభ్యురాలుగా కూడా పనిచేస్తున్నారు. ప్రజారాజ్యంలోకి వెళ్ళారు, ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా కూడా పనిచేస్తున్నారు. అలా వంగ గీతకైతే ఒక రెప్యుటేషన్ అయితే ఉంది ఒక మహిళా నేతగా ఆ జిల్లా నుంచి ప్రత్యేకించి. ఇక జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఎస్పెషల్లీ 2019 ఎన్నికల్లో వంగ గీతకి జగన్మోహన్ రెడ్డి కాకినాడ ఎంపీగా పోటీ చేయించారు. బట్ ఎంపీగా కూడా ఆమె గెలిచి ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ తరఫున లోక్సభను అయితే రిప్రజెంట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో వంగ గీతని పిఠాపురం పంపిస్తారన్న చర్చ కూడా జరుగుతూ వస్తుంది. ఎందుకంటే అక్కడ చూసినట్లయితే దొరబాబు లాంటి వాళ్ళు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక టీడీపీ నుంచి వర్మ లాంటి వాళ్ళు అక్కడ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూ వస్తున్నారు. గతంలో టీడీపీ నుంచి ఆయన ఎమ్మెల్యే అయినప్పటికీ గత ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం జరిగింది. సో అప్పటి నుంచి 2 సార్లు అవకాశం వచ్చినా 2 సార్లు కూడా వర్మ ఓడిపోయినారు. సో అందుకే ఈరోజు వర్మ అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న టీడీపీ అధిష్టానం ఆయన మీద అంతగా ఫోకస్ పెట్టట్లేదు. బట్ జనసేన ఖాతాలోకి ఆ సీటు వెళ్తుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. జనసేన నుంచి ఫస్ట్ కోరే సీటు కూడా భీమవరం తర్వాత నెక్స్ట్ పిఠాపురమే అన్న అంచనాలు ఉన్నాయి. ఒక దశలో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా ఇక్కడ నుంచి పోటీ చేస్తారన్న చర్చ కూడా నడిచింది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీతను తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి పిఠాపురం నుంచి పోటీ చేయించబోతున్నారని చర్చ జరుగుతోంది. ఇప్పటికే వంగ గీతకు ఆ దిశగా ఒక తన నిర్ణయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారని కూడా అంటున్నారు. మరి అప్పుడు కాకినాడ ఎంపీగా ఎవరవుతారంటే ఈరోజు కాకినాడ రూరల్ నుంచి కురసాల కన్నబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. మొన్నటి వరకు ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన తీసుకొచ్చి కాకినాడ ఎంపీగా పోటీ చేయించే అవకాశం ఉందని కూడా చర్చ నడుస్తోంది. ఎందుకంటే కురసాల కన్నబాబు ఒక జర్నలిస్టుగా ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. అక్కడి నుంచి ఆయన ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా ఎంట్రీ ఇచ్చున్నారు. ప్రజారాజ్యంలో చేరిన వెంటనే ఆయనకి టికెట్ దక్కడం కానీ ఎమ్మెల్యే కావడం కానీ జరిగింది. అటు చిరంజీవితో కూడా ఆ స్థాయిలో కన్నబాబుకి అసోసియేషన్ అయితే ఉంది. ఆ తర్వాత రోజులు ఆయన జగన్ వెంట నడిచే ప్రయత్నం కానీ మొన్నటి ఎన్నికల్లో రూరల్ నుంచి ఎమ్మెల్యే కూడా అయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్యాబినెట్లోనే అతి కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా కన్నబాబు బాధ్యతలు స్వీకరించారు. అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి డీలిమిటేషన్ తెర మీద ఏదైతే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తెర మీదకి తీసుకొచ్చారో అప్పుడు కన్నబాబుని పక్కన పెడతాం జరిగింది. అదే జిల్లా నుంచి నాని లాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టారు. బట్ వేణుగోపాల్ని ఒక్కడనే కంటిన్యూ చేస్తూ వచ్చారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు కన్నబాబు తన పదవి నుంచి పక్కన పెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో సైలెంట్ అయ్యారు. అసలు పార్టీలో కన్నబాబు ఉన్నారా లేదా అని కూడా చాలామందికి డౌట్ వస్తుంది. ఈవెన్ నాని కూడా. సో అలాంటి కన్నబాబుని తీసుకొచ్చి ఈ రోజున ఎంపీగా పోటీ చేయించబోతున్నారు జగన్ అనే చర్చ అయితే నడుస్తుంది. వంగ గీత స్థానంలో వంగ గీతని పిఠాపురానికి పంపించి ఈరోజు కన్నబాబుని కాకినాడ ఎంపీగా పోటీ చేయించబోతున్నారని కూడా అంటున్నారు. అయితే కన్నబాబు మాత్రం ఈ ప్రపోజల్కి అంతగా ఆసక్తి చూపించట్లేదు అన్న ఒక వార్త అయితే ఉంది. బట్ వంగ గీత మాత్రం ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆలోచనలోనే ఉన్నారు. ఆమె ఆ దిశగా చర్చలు జరుపుతున్నారు. ఈసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే తాను ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవచ్చు అనే ఆలోచనలో కూడా ఆమె ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో అటు పిఠాపురంలో ఇటు కాకినాడలో అటు వంగ గీత రూపంలో ఇటు కురసాల కన్నబాబు రూపంలో జగన్మోహన్ రెడ్డి చేయబోతున్న ప్రయోగం ఆ పార్టీకి ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుంది అనేది మనం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.